అందరికీ మరణాత. సహమానవులారా, దేవనామమున మీకు శుభము కలుగునుగాక. ఆమేన్. రక్షణ మహాసంకల్పము 4వ భాగమునకు ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాము. చిన్ని 2 చరణాలు కీర్తన పాడుకొని మన రక్షణ సంకల్పము వివరములోనికి వెళదాం. చేసి కొనరాదు ఆపార్దాము, చేసి కొనరాదు దేవుని నపార్దము, చేసి కొనరాదు పరిశుద్ధున పార్దము, చేసి కొనరాదు పరమదేవుడే ప్రేమం, పరమ న్యాయ సంధానం, గురుతర శక్తి విధానం, నిరుపమాన సుజ్ఞానం, వరగుణధీరోదారీ, స్థావరగుణధీరోదారీ, గానా చేసి కొనరాదు ఆపార్దము, చేసి కొనరాదు దేవుని నపార్దం, చేసి కొనరాదు సర్వవ్యాపకత్వండు, నిర్వికార దేవుండు, నిర్వచన సజీవుండు, సర్వత్రా స్వాతంత్రుండు, సర్వసులక్షణధారీ, శ్రీ సర్వసులక్షణధారీ, గానా చేసి కొనరాదు ఆపార్దము, చేసి కొనరాదు దేవుని నపార్దం, చేసి కొనరాదు పరిశుద్ధున పార్దము, చేసి కొనరాదు. ప్రియమైనటువంటి వారలారా, మరి రక్షణ మహాసంకల్పము 4వ భాగములో మరి మనం గత భాగాలలో ఆయన సంకల్పము యొక్క ఉపోద్ఘాతము, అలాగే అనాది మొదటి కాలమైనటువంటి అనాది కాలములో జరిగినటువంటి చరిత్రను ధ్యానిస్తూ, అనాదిలో దేవుడు ఒంటరిగా ఉన్నాడని, ఆయన తన దివ్య లక్షణములతో దేదీప్యమానముగా ప్రకాశించుచున్నాడని మనము ధ్యానించాం. ఆయన దివ్య లక్షణములను మనము వరుసగా ధ్యానించుకుంటూ మరి వచ్చిన వారమై ఉన్నాం. అందులో మొదటిది అనాది వ్యక్తి, రెండవది అనంత వ్యక్తి, మూడవది నిరాకార వ్యక్తి, 4 జీవము గల వ్యక్తి, 5 సర్వశక్తిమంతుడు, 6 అనంత జ్ఞాని, 7 సర్వపరిశుద్ధుడు. ఈ 7 లక్షణములను గురించి మనం గతములో వివరముగా ధ్యానించాం. మిగిలిన లక్షణాలను కూడా మనము ఈ భాగములో ధ్యానం చేసుకుందాం. 8వది దేవుడు ప్రేమ స్వరూపి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనములో, దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. దేవుడు ప్రేమస్వరూపి. మరి దేవునిలో ప్రేమ యొక్క స్వరూపమున్నది. దేవుడే ప్రేమ, ప్రేమే దేవుడు. అందుకే నరులు ఎన్ని తప్పులు చేసినప్పటికీ
దేవుని ప్రేమను బట్టి నశించక మనగలుగుచూ ఉన్నారు. మరి తండ్రి తన బిడ్డను ప్రేమించి క్షమించినట్లు దేవుడు మానవులను ప్రేమించి వారి పాపములను క్షమించేవాడై ఉన్నారు. అలాగూ మానవుల యొక్క విమోచన కొరకు తానే నరుడిగా ఈ లోకములో అవతరించి తన ప్రేమను వెల్లడిపరిచారు. మానవులకు బదులుగా మానవుల పాపములకు వచ్చేటువంటి శిక్షను ఆయన అనుభవించి మానవుల పాపములకు విమోచన తీసుకొని వచ్చారు. కాబట్టి దేవుడు ప్రేమ స్వరూపి. దేవుని యొక్క స్వభావము ప్రేమ. ఆయన మరి మానవులైన వారు రకరకాలుగా మాట్లాడినప్పటికీ, ఆయన గురించి అనేకమైన విపరీతముగా ప్రవర్తిస్తున్నప్పటికీ దేవుడు ప్రేమించి వారి పట్ల మరి కృప చూపేవారుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని ప్రేమ యొక్క ఎత్తు, లోతు, వెడల్పు, పొడువు ఎవరు చెప్పగలరు అని పౌలు భక్తుడు తెలియజేసిన వారై ఉన్నారు. అంటే ఆయన ప్రేమకు కొలతలు లేవు, ఆయన ప్రేమకు మరి అంతము లేదు, పరిమితి లేదు. అంతగా దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. 9వ లక్షణమును మనము చూస్తే ఆయన న్యాయాధిపతి. ఆయన న్యాయమూర్తి లేక న్యాయాధిపతి. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనములో, అందుకు అవును ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ తీర్పులు సత్యములను న్యాయములనై ఉన్నవని బలిపీఠము చెప్పుట వింటిని. కాబట్టి ఆయన న్యాయ స్వరూపి. ఆయన తీర్పులు న్యాయముగానే ఉంటాయి. మానవులైన వారు అన్యాయపు తీర్పులు చెప్పవచ్చు, కానీ దేవుడు మాత్రం న్యాయ తీర్పులు చెప్పేటువంటి వాడు. ఆయన న్యాయాధిపతి, న్యాయమునకు ఆయన మూలము. అలాగే నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారములు అని కూడా లేఖనము తెలియజేస్తూ ఉంది. ప్రియమైనటువంటి వారలారా, దేవుడు న్యాయస్వరూపి అయి ఉన్నాడు గనుకనే ఈ ప్రపంచములో న్యాయమునకు మరి దేవుడే ఆధారమై ఉన్నాడు. కాబట్టి కొంతైనా న్యాయము జరుగుతూ ఉంది. మానవులు అన్యాయస్తులైనప్పటికీ న్యాయము కూడా లోకములో కనబడుతూ ఉంది. దేవుణ్ణి ఎరిగిన వారు, దేవుని యొక్క ప్రేమను ఎరిగిన వారు మరి ఆ న్యాయాన్ని జరిగించేవారుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. అలాగే తప్పు చేసినప్పుడు మానవుడు న్యాయమైన రీతిలో శిక్షించి మరలా క్షమించేవాడై ఉన్నారు. అందుకే దేవుడు మానవులు తప్పు చేసినప్పుడు వారిని గద్దించి శిక్షించి మరలా క్షమించి తన బిడ్డలుగా స్వీకరించేవారై ఉన్నారు. కనుక దేవుడు న్యాయస్వరూపి, న్యాయాధిపతి. అందరికంటే ఆయన పై స్థానములో ఉండి న్యాయము జరిగించేవారై ఉన్నారు. ఒకలా ఈ భూలోకములో ఏ మానవుడైన అన్యాయము పొందితే దేవుడు తప్పకుండా తరువాత అయినా సరే న్యాయము జరిగించేవారై ఉన్నారు. 10వ లక్షణమును మనము చూసినట్లయితే ఆయన సర్వవ్యాపి, అంటే అంతటా ఉన్నవాడు. కీర్తన 139 7, 8 వచనాల్లో, నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును. నేను ఆకాశమునకు ఎక్కినను, నీవు అక్కడ ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనినను, నీవు అక్కడను ఉన్నావు. కాబట్టి దేవుడు లేని స్థలము లేదు. దేవుడు అన్ని స్థలాలలో, అన్ని కాలాలలో అందరితో ఉండగలడు. అందుకే ఆయన దేవుడు, ఆయన సర్వవ్యాపి. ఆయన సర్వవ్యాపి అంటే అన్ని కాలాల్లో ఉండగలడు ఆయన, అలాగే అన్ని స్థలాలలో ఉండగలడు ఆయన, అందరితో ఉండగలడు ఆయన. అన్ని లోకాల్లో ఉంటాడు ఆయన,
అందరితో ఉండగలిగినటువంటి వాడు. అందుకే ఆయన మాట్లాడుతూ అన్నాడు, నేను ఉన్నవాడను. ఆయన అన్ని చోట్ల అందరితో మరి అన్ని సమయాలలో ఉండేటువంటి వాడు. ఆయనకు మరుగైనది ఏదీ లేదు, ఆయనకు తెలియనటువంటిది ఏదీ లేదు. ఆయన అందరినీ చూస్తున్నాడు, అందరూ చేసే పనులను కూడా చూస్తున్నాడు. అందరూ చేసేదానికి ఆయన ఒకానొక రోజున ఆయన అడుగుతాడు. అడిగి వారు చేసిన ప్రతిదానికి కూడా ప్రతిఫలము ఇచ్చేవారై ఉన్నారు. అలాగే 11వ లక్షణమును మనం చూసినట్లయితే సర్వస్వతంత్రుడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనములో, ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. దేవునిలో ఉన్న మరొక సుగుణం లేక లక్షణము, ఆయన సర్వస్వతంత్రుడు. అనగా ఆయన ఎవ్వరి వశములో లేడు. ఆయన ఎవరు చెప్పినట్లు చేయనక్కరలేదు. ఆయన అంతటా ఆయనే ఆలోచించుకొని ఆయన ఇష్టానుసారముగా ఆయన చేసేవారై ఉన్నారు. ఆయనకి ఎవ్వరూ సలహాలు ఇవ్వక్కర్లేదు. ఆయనతో ఇలాగ చేయాలి, అలాగ చేయాలి అని ఎవరు సలహా ఇవ్వనక్కర్లేదు. ఎందుకంటే ఆయన మహాజ్ఞాని అయి కూడా ఉన్నారు కాబట్టి, అలాగే భూత వర్తమాన భవిష్యత్ కాలములను ఎరిగిన వాడై ఉన్నాడు కాబట్టి, ఆయన మరి ఎప్పుడూ ఉండేవాడు కాబట్టి, సర్వశక్తిమంతుడు కాబట్టి, ఆయనకు పైవారు ఎవరూ లేరు కాబట్టి, ఆయన ఎవ్వరి సలహాను అనుసరించి ఏదీ చేయనక్కరలేదు. ఆయన అంతటా ఆయనే సమస్తాన్ని చేయగలడు. కాబట్టి ఆ స్వతంత్ర లక్షణమునే మానవులకు కూడా ఇచ్చాడు దేవుడు. మానవులను ఒక బానిసలుగా సృష్టించలేదు, కానీ ఆయన స్వతంత్రులుగానే సృజించిన వారై ఉన్నారు. కాబట్టి దేవుడు సర్వస్వతంత్రుడు. 12వ లక్షణము మనం చూస్తే, దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగు. ఆయనలో ఏమాత్రము కూడా చీకటి లేదు. యోహాను రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనములో, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు. దేవునిలో దేవినా చీకటి కనపడదు, దేవునిలో దేవినా పాపం కనపడదు, దేవునిలో దేవినా లోపము కనబడదు. అందుకోసమే ఆయన వెలుగు. వెలుగుకు ఆధారము ఆయనే. ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టే మరి వెలుగునివ్వటానికి సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, నక్షత్రములను ఆయన సృజించగలిగాడు. మనం చూస్తున్నాం సూర్యుడిలో ఎంత వెలుగు ఉందో, చంద్రునిలో ఎంత కాంతి ఉందో, ఆ వెన్నెల వెలుగు ఎంత చల్లదనముగా. మరి దేవుడు ఈ వెలుగుకి మూలం. ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి వెలుగు జ్యోతులను చేయగలిగాడు. ఆయన ఆ వెలుగు జ్యోతుల ద్వారా లోకానికి వెలుగు ప్రసాదించాడు. కాబట్టి దేవునిలో చీకటికి అవకాశము లేదు. ఆయన చీకటి ఆయనలో లేనే లేదు. ఆయన వెలుగై ఉన్నారు. 13వ లక్షణాన్ని మనం చూసినట్లయితే, ఆయన ఆత్మస్వరూపి. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనములో మనం చూసినప్పుడు, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. దేవుడు ఆత్మయై ఉన్నారు, ఆత్మస్వరూపి. ఆయన మరి ఆత్మస్వరూపిగా ఉన్నాడు. అంటే ఆయన ఆత్మ కలిగిన వాడు, ఆత్మస్వరూపి. బహిరంగానికి మహిమ మాత్రమే మనం చూడగలం. మహిమ స్వరూపిగా మనకు కనపడతాడు.
కానీ ఆయన ఆత్మస్వరూపి. అంటే అదృశ్యములో అది ఒక లక్షణం అని మనం చెప్పుకోవచ్చు. దేవుడు అదృశ్యుడు అని కూడా మనము చూడవచ్చు. అయినా కానీ ఆయనకు ఆకారం ఉంది, లేదనటానికి వీలు లేదు. అది ఎలాగ ఉంది అంటే ఆయన ఆత్మస్వరూపి. అందుకే ఆయన మానవులను తన పోలికలో తన స్వరూపములో మరి చేయాలి అని అనుకున్నాడు, చేశాడు. కాబట్టి ఆయనకి ఆత్మస్వరూపి, ఆయన ఆత్మస్వరూపి అయి ఉన్నాడు. కాబట్టి ఆత్మయే ప్రాముఖ్యమైనది, శరీరము ప్రాముఖ్యమైనది కాదు. అందుకే దేవుడు ఆత్మస్వరూపి. కాబట్టి మానవుడు ఆత్మతో దేవుణ్ణి ఆరాధించాలి, ఆత్మతో సంధించాలి, ఆత్మతో దేవునితో సహవాసం చేయగలగాలి. కాబట్టి దేవుడు ఆత్మస్వరూపి. ఇవి 13 గుణములు లేక లక్షణములు. ఇంకా అనేక విధంగా దేవుణ్ణి మనం ఆయన లక్షణాలను వర్ణించవచ్చు. ప్రాముఖ్యముగా ముఖ్యమైనవి మరి ఈ 13 గుణాలు దేవునిలో ఆయన లక్షణాలలో ఉన్నట్లుగా మనము చూడగలము. కాబట్టి అనాది కాలములో దేవుడు ఒంటరిగా ఉన్నాడు, ఆయనంతటా ఆయనే ఉన్నాడు. ఆయన ఈ దివ్య లక్షణములను కలిగినటువంటి వాడై ఉన్నాడు. ఇక అనాది కాలములో మూడవ సంగతి ఏమిటి అంటే దేవుడు మరి ఆలోచన సభ చేశారు. దేవుడు తనలో తాను ఆలోచించుకుంటున్నాడు. దానినే మనం దేవుని లక్షణముల ఆలోచన మహాసభ అంటే దేవుడు తన ఆలోచనలో తాను చేయాలనుకున్నది ఆలోచించాడు. దీన్నే అనాది కాలములో జరిగిన ఆలోచన మహాసభ అనగా ఆయన పావన లక్షణాలు మాత్రమే ఉన్నాయి, ఆయనలో లక్షణాలు ఉన్నాయి. అంటే ఆయన ఉన్నాడు, ఆయనలో లక్షణాలు ఉన్నాయి. అలాగే ఆయన తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఒక్కరుగానే ఉన్నారు అనాదిలో. అలాగ ఉన్నారు ఆయన. అలాగ ఉన్నప్పుడు ఆయన పావన లక్షణాలు ప్రజ్వరిల్లుచు మరి ఆయన చుట్టూ ప్రకాశిస్తూ ఉన్నాయి. అటువంటి దేవుడు తాను తనలో తాను ఆలోచించుకొనుట జరిగినది. ఆ అనాది కాలములో దేవుని ఆలోచన సభ జరిగినది. దాన్నే మనం దేవుని ఆలోచన మహాసభ అని చెప్పుకుంటున్నాం. యోబు గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనము. నీవు దేవుని ఆలోచన సభలో చేరి ఉన్నవాడవా? నీవు మాత్రమే జ్ఞానవంతుడవా? దేవుని ఆలోచన సభ. మరి మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలి అంటే మానవులైన వారమైన మనము కూడా ఏదైనా ఒక పని చేయాలి అనుకుంటే ముందు మనలో మనము ఆలోచించుకుంటాం. ఉదాహరణకి ఒక ఇల్లు కట్టాలి అనుకున్నాం అనుకోండి, ముందు మనం కూర్చొని ఆలోచించుకుంటాం. ముందు స్థలాన్ని, ఆ స్థలంలో ఎలాంటి ఇల్లు మనం కట్టుకోవాలి, ఆ ఇల్లు కట్టుకోవటానికి ఎంత అవుతుంది, అంత స్తోమత మనకు ఉందా, మనం కట్టగలమా, ఒకవేళ ఆలోచించి కట్టడం మొదలుపెట్టి మధ్యలోనే ఆపేస్తామా, మన పరిస్థితి ఏంటి అని మనలో మనమే ఆలోచించుకుంటాం. అలాగ ఆలోచించుకొని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఇంకా మనకు తెలిసిన వారితో ఆలోచించి మరి ముందుకు వెళతాం, పని మొదలు పెట్టుకుంటాం. అలాగే దేవుడు ఆ అనాది కాలములో ఆయన ఒంటరిగా ఉండి ఆయన పావలక్షణములు కలిగి ఉండి ఆయన తనలో తాను ఆలోచించుకున్నాడు. అదే దేవుని ఆలోచన సభ. ఆ ఆలోచనలో ఆయన ఏమి ఆలోచించాడు అని మనం ఆలోచించినట్లయితే దేవుడు అనాదిలో తనలో తాను ఆలోచించుకొనుచు నరులను చేయుదము అని అనుకున్నాడు. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలు. కాబట్టి దేవుడు తనలో తాను ఏమనుకున్నాడు అంటే
తన పోలికలో తన స్వరూపములో మానవుల్ని చేయాలి, నరులను చేయాలి అనుకున్నాడు. అంటే దేవుడు ఒంటరిగా ఉన్నాడు కాబట్టి ఆయనకు ఎవరో ఒకరిని చేస్తే, తనలాంటి రూపము కలిగినటువంటి వారిని చేస్తే తనకు జతగా ఉంటారని, వారితో ఆయనతో వారు మాట్లాడవచ్చని భావించిన వాడై, ఆలోచించిన వాడై, తన స్వరూపం తన పోలికలో మరి నరులను చేయదు, అంటే తనలాంటి రూపము కలిగిన వారిని చేద్దాము అని ఆ అనాది ఆలోచన సభలో ఆయన అనుకున్నాడు. దేవుడు ఆలోచించిన మొదటి తలంపు అది. అలాగ దేవుడు ఆలోచించినప్పుడు ఆయన లక్షణాలు, అంటే ఆయనలో ఉన్నటువంటి ఆ గుణాలు నరుడు చెడిపోయి పడిపోతాడు అని ఆయనకి ఆలోచన చెప్పినవి. అంటే మనం కూడా ఒక్కడమే ఆలోచించుకుంటాం, ఒక్కడం ఆలోచించుకున్నా కానీ మనలోనే వివిధ రకాలైనటువంటి జవాబులు వస్తాయి. ఇల్లు కడదాం అనుకున్నాం అనుకోండి, ఒక పక్క ఏమనిపిస్తుంది అంటే కట్టగలం, మొదలు పెట్టుకోవచ్చు అని అనిపిస్తుంది. ఇంకొక ఆలోచన ఏమొస్తుంది అంటే అమ్మో చాలా ఖర్చు అయిపోద్ది, అంత సొమ్ము మన దగ్గర లేదు, కట్టలేమేమో అనిపిస్తూ ఉంటుంది. అంటే మనలోనే రెండు ఆలోచనలు ఉన్నాయి. అవే మన యొక్క లక్షణాల లేక గుణాల యొక్క ఆలోచన. ఒక గుణమేమో పర్వాలేదు కట్టొచ్చు అంటూ ఉండవచ్చు, ఇంకొక గుణమేమో కట్టలేమో అని కూడా చెప్పి అనవచ్చు. అలాగే దేవునిలో ఉన్న పావన లక్షణాలు కూడా దేవునితో ఏమని మరి ఆలోచన చెప్పినవి అంటే, మరి మానవుడు చెడిపోతాడు, పడిపోతాడు, అంటే చనిపోతాడు, మృతుడైపోతాడు అని చెప్పిన. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం. తన నాసికారంధ్రములలో ప్రాణము కలిగిన నరుని లక్ష్య పెట్టకము, వానిని ఏ విషయములో ఎన్నిక చేయవచ్చును. చూశారా, ఆయన పావన లక్షణాలు అన్నాయి. మరి ఆయన జ్ఞానమంది, జ్ఞాన స్వరూపుడు అయిన తండ్రి, నువ్వు మనిషిని చేస్తే వాడు అజ్ఞాని అయిపోతాడు. అలాగే పరిశుద్ధ లక్షణం, పరిశుద్ధుడవైన తండ్రి మానవుని చేస్తే వాడు పాపి అయిపోతాడు. ప్రేమ స్వరూపుడవైన తండ్రి, నీవు నరుణ్ణి చేస్తే వాడు ప్రేమ లేని వాడైపోతాడు, కఠినుడైపోతాడు. అలాగూ ఆయన లక్షణాలు, న్యాయమేమో అతడు అన్యాయస్తుడైపోతాడని, అలాగే వెలుగేమో అతడు చీకటి బ్రతుకులోనికి వెళతాడని, ఇలాగా ఆ యొక్క లక్షణాల సముదాయం దేవునితో మానవుణ్ణి నువ్వు చేస్తే వాడు చెడిపోతాడు, వాడు పడిపోతాడు, పాడైపోయి మరణం తెచ్చుకుంటాడు అని చెప్పి ఆ లక్షణాలు దేవుడితో చెప్పారు, ఆ లక్షణ సముదాయం. అప్పుడు దేవుడు ఆలోచనలో పడ్డాడు, మానవుల్ని చెయ్యాలా, మానవుల్ని చేయకుండా ఉండాలా? ఒంటరిగా ఉన్న దేవునికి మరి ఎవరో ఒకరు తనకు జతగా లేకపోతే ఒంటరితనంగా ఉంది కాబట్టి దేవుడు నరులను చేయాలి అనుకున్నాడు. చేద్దాము అనుకుంటే ఆయన ఆలోచనలో ఇలాంటి యొక్క మరి సంగతి ఎదురైనది. అప్పుడు దేవుడు ఆలోచించుకుంటూ ఉన్నప్పుడు ఆ లక్షణాలు కూడా దేవుని ఆలోచనలకు ఏకీభవించి దేవుడితో ఆ పడిపోయిన మనిషిని మేము రక్షిస్తాం అని చెప్పారు, అంటే బాగు చేస్తామని చెప్పారు. ఎలాగ బాగు చేస్తారు అని చెప్పినప్పుడు వాళ్ళ దగ్గర జవాబు లేదు. ఇప్పుడు న్యాయం, నేను రక్షిస్తానన్న న్యాయానికి న్యాయం చేయటమే తెలుసు కానీ న్యాయం తప్పటం తెలవదు. మరి మానవుడు న్యాయం తప్పినప్పుడు న్యాయం వెళితే ఏం చేస్తుంది? నువ్వు న్యాయం తప్పావు కాబట్టి నీకు శిక్ష వేయాలి అంటది. చూసారా? ఇలాగే ప్రతి ఒక్కటి వెలుగుందనుకోండి, చీకటిని అంగీకరించదు. పరిశుద్ధత ఉందనుకోండి, పాపాన్ని అంగీకరించదు. ఈ లక్షణాలన్నీ కూడా
మేము రక్షిస్తాం, మేము వెళ్తాం, మేము బాగు చేస్తాం పడిపోయిన మనిషిని అని రకరకాలుగా ఆలోచనలు జరిగినప్పుడు మరి ఏది కూడా దేవుని దృష్టికి సరిపడలేదు. అప్పుడు ఏం జరిగింది అంటే ఆయనలాగా ఆలోచనలో విచారపడుతూ ఉండగా ఆయన కుమారత్వము ఆ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నరుణ్ణి రక్షిస్తాను, నువ్వు చేయబోయేటువంటి నరుడు వాడు చెడిపోతే పడిపోతే ప్రాణాన్ని పోగొట్టుకుంటే నా ప్రాణాన్ని అర్పించైన ఆ నరుణ్ణి రక్షించి బ్రతికించి జీవము పోసి నీ దగ్గరకు తీసుకొని వస్తాను అని కుమారుడు తండ్రికి వాగ్దానము చేశాడు. ఆ కుమారుడే యేసుక్రీస్తు ప్రభువారుగా నరునిగా అవతరించిన దేవుని యొక్క అవతారము. అంటే దేవలోకములో నుండి ఆయన ఉన్న స్థలములో నుండి మానవుల దగ్గరికి దిగి వచ్చిన, అంటే అప్పటికి ఏం జరగలేదండి, ఇంకా అనాదిలోనే ఈ ఆలోచన అంతా జరుగుతూ ఉంది. ఇంకా అప్పటికి భూమిని దేవుడు చేయలేదు, భూమి ఆకాశములను సృజించలేదు. దానికి ముందు చరిత్ర అన్నమాట ఇప్పుడు మనం ధ్యానించేది. కాబట్టి కుమారత్వం, ఆయనలో ఉన్నటువంటి కుమారత్వం, ఆ కుమారత్వం ప్రేమ అనే లక్షణాన్ని ఆధారం చేసుకొని ప్రేమతో నేను వారిని రక్షిస్తాను. కాబట్టి ప్రేమకి ఇంకా ఎదురు లేదు. అన్ని లక్షణాలకి ఎదురుంది కానీ ప్రేమకి ఎదురేముంది? ప్రేమ తప్పు చేసినా నేను క్షమిస్తానని ప్రేమ ఇష్టపడుతుంది. ఎందుకంటే ప్రేమ అంటే ప్రేమలో ఉన్న గుణం అది. అందుకోసమే దేవుడు ప్రేమ, అందుకోసమే ఆ ప్రేమ దేవుడు మానవుల్లో కూడా పెట్టాడు. అందుకే మానవులు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. అలాగే జీవరాశుల్లో కూడా పెట్టాడు, జీవరాశులు కూడా ఒకటినొకటి ప్రేమించుకొనిచున్నాయి. మరి చూడండి, మరి తండ్రి తన బిడ్డను ప్రేమిస్తున్నాడు, తల్లి తన బిడ్డను ప్రేమిస్తుంది, సహోదరులు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. తర్వాత వాతావరణం మారిపోయింది పాపం రావటాన్ని బట్టి, అది వేరే సంగతి. కాబట్టి ప్రేమకు అన్నీ సాధ్యమే. ప్రేమ ప్రేమించగలదు, ప్రేమ క్షమించగలదు, ప్రేమ స్వీకరించగలదు, ప్రేమ తనతో కూర్చోబెట్టుకోగలదు, ప్రేమ తనతో సమానమైనటువంటి స్థితిని ఇవ్వటానికి ఇష్టపడుతుంది, ప్రేమ ఏమి చేయటానికైనా ఏమి ఇవ్వటానికైనా ఇష్టపడుతుంది. అందుకే అది ప్రేమ. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుగా ఉన్న ఆయన కుమారత్వం నేను రక్షిస్తాను ప్రేమతో అని వాగ్దానము చేశారు. ఆ వాగ్దానము చేయటాన్ని బట్టి మరి దేవుడు సంతోషించాడు. తండ్రికి మాట ఇచ్చాడు కుమారుడు. కాబట్టి ఆయన సంతోషించి మానవులను చేయాలి అనేటువంటి తన ఆలోచనలను మరి కార్యములో క్రియలోనికి పెట్టడానికి పూనుకున్నాడు. ఎఫ్సీ పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనములు. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములనై ఉండవలనని జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. అది అనాదిలో జరిగినటువంటి చరిత్రనంతటినీ కూడా పౌలు భక్తుడు ఈ ఎఫెసీ సంఘానికి రాస్తూ 4-6 వచనాలలో ఈ సంకల్పాన్ని తెలియజేశారు. మరి ఈ వచనంలో మనము చూస్తే ఈ అనాది చరిత్ర అంతయు కూడా ఈ వచనములో ఇమిడి ఉన్నది. చూశారండి? తన ప్రియుని తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన కృపామహిమ కీర్తి కలుగునట్లు
తన చిత్త ప్రకారం దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా మనల్ని బిడ్డలుగా స్వీకరించారు. చేయటాన్ని బట్టి మనకు తండ్రి, మనం పాపులం అవటాన్ని బట్టి ఆ బంధం తెగిపోయింది. తర్వాత యేసయ్య ద్వారా మరలా ఆ బంధము వచ్చింది. కాబట్టి దయచేత మనల్ని కుమారులుగా స్వీకరించడానికి ఆయన ముందుగానే నిర్ణయించుకొని మనల్ని పరిశుద్ధులుగా నిర్దోషులుగా చేయుటకు జగత్తు పునాది వేయబడక మునుపే, అంటే అనాది కాలములోనే ప్రేమ చేత, ఇంకా ఏ లక్షణం చేత కాదండి, ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పరచుకొని, అది సంగతి. ఇది రక్షణ సంకల్పము యొక్క మూలం. ఈ వచనములో మనకి మూలం కనపడుతుంది అన్నమాట అండి. కాబట్టి ఇప్పుడు ప్రభు ఎప్పుడు ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభువారు అంటే అనాది కాలములోనే ఉన్నారు ఆయన. చాలామంది ఏమంటారంటే యేసయ్య 2000 సంవత్సరాల క్రితం కదా వచ్చిందంటారు. ఆయన నరుడుగా 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చారు. కానీ ఆయన తండ్రితో పాటు ఉన్నారు. తండ్రి ఉన్నప్పుడే ఆయన కూడా ఉన్నాడు. ఆయనలో ఉన్నాడు, తండ్రిలో ఉన్నాడు. అవసరమైనప్పుడు కుమారుడుగా అందరికీ కనపడ్డాడు. తండ్రి నిరాకారుడైతే కుమారుడైనటువంటి ప్రభువు నిరాకారుడుగా వచ్చాడు, ఆకారుడుగా వచ్చాడు, అందరికీ కనబడతాడు. నరునిలాగా పేరు పెట్టుకొని యేసు అని పేరు నరుల మధ్యకు వచ్చి నరులను రక్షించారు, తన వాగ్దానాన్ని జరిగించారు. ఇదండి రక్షణ మహాసంకల్పములో అనాది కాలములో జరిగినటువంటి చరిత్ర. ఒక్క వచనం చదవండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనము. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలంలోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. జరిగిన సంగతి. కాబట్టి ఈ అనాది కాలములో జరిగిన ఈ ఆలోచన, ఈ నిర్ణయం, కుమారుని వాగ్దానం, దీన్ని బట్టి దేవుడు మరి దాన్ని తర్వాత కాలములో మరి జరిగేటువంటి కార్యములోనికి తీసుకొని వచ్చి సమస్తాన్ని క్రమముగా జరిగించారు. కాబట్టి ఒకటి, ఆయన ఒంటరిగా ఉన్నాడు అనాది కాలంలో. రెండవది, ఆయన పావల లక్షణాల గురించి తెలుసుకున్నాం. మూడవది, దేవుని లక్షణముల ఆలోచన మహాసభ గురించి కూడా తెలుసుకున్నాం. 5వ భాగములో మిగిలినటువంటి సంగతులను తెలుసుకుందాం. తర్వాత దేవుడు ఏం చేశాడనేది. దేవుడు ఈ మాటలను దీవించునుగాక, అందరిలో ఫలింపచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ఈ మాటలు విన్నవారందరిలో ఫలింపజేసి గ్రాహ్యపరచి నీ సంకల్పం వారు గ్రహించుకల కృప దయచేయమని యేసయ్య దివ్యనామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మరణాతా.